బట్టి నాయనా ఇదిగో నీ మందిర ఆవరణంలో చేరి ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. నీ కృపకు కనుకరమునకు మమ్మలను పాత్రులుగా మార్చుమని తండ్రి ఈ ప్రార్థనా కోడిక ప్రారంభం నుండి ఇదిగో ముగింపు వరకు నీ నామానికి మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకంలో నుంచి సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. 861 పాట, పాటల పుస్తకంలో 861 పాట. అందరికి వచ్చిన పాట కనుక అందరం కలిసి మనము పాడుకుందాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు. ఆనాటి యూదులే నేను చంపిరనుకొంటిన్. ఆనాటి యూదులే నేను చంపిరనుకొంటిన్. కాదు దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసా. విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసా. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. కాదు కాదయ్యయ్యో నా పాపములకేను. కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి. నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి. స్వరూపముల నీవు ప్రియముగను
దోషముల నీవు ప్రియముగను మోసితివా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసా, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసా, మృదువైన నీనుదురు ముళ్ళ బోట్ల చేత, మృదువైన నీనుదురు ముళ్ళ పోట్ల చేత, స్వరూపమును లేక సోలిపోత్రివ ప్రియుడా, స్వరూపమును లేక సోలిపోత్రివ ప్రియుడా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసా, నా రోగములు నీపై నమ్రతతో భరించి, నా రోగములు నీపై నమ్రతతో భరించి, తృణీకరింపబడి ప్రాణమర్పించితివి, తృణీకరింపబడి ప్రాణమర్పించితివి, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసా, వ్యసనాక్రాంతుడవుగా వ్యాధిననుభవించి, వ్యసనాక్రాంతుడవుగా వ్యాధిననుభవించి, మౌనము ధరించి మరణమైతివ ప్రభువా, మరణము ధరించి మరణమైతివ ప్రభువా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసా, నా పాప దోషముచే నే చచ్చియుండగనే, నా పాప దోషముచే నే చచ్చియుండగనే, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివి, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివి,
సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. పరమునాకెత్తబడిన ప్రియ యేసు నిరాకడకై, పరమునాకెత్తబడిన ప్రియ యేసు నిరాకడకై, పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. ప్రైజ్ ది లార్డ్. సియోను పాటల పుస్తకంలో 555వ పాట. సియోను గీతాలు. ఇది వేరే పాట, అదే పల్లవి వేరే పాట. ఇది అంతేనా? ఇదే పాట. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఆల్ఫయు నీవే, ఒమేగయు నీవే, ఆల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను ప్రాత్మాసులో, ప్రియమైన యేసు స్వరూపము, ప్రియమైన యోహాను ప్రాత్మాసులో, ప్రియమైన యేసు స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము.
ప్రభు యేసు యేసు నరక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లెక్కాలని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనేనైతిని లెక్కాలని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనేనైతిని చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడనను చూడనిమ్ము మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడనను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎందారేసుని వైపు చూచేదరో పొందెదరో మూకంబును ఎందారేసుని వైపు చూచేదరో పొందెదరో వెల్గుము కామున సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తారు సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తారు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా కంటికి కనబడని వెన్నీయు చెవికి వినబడని వెన్నీయో కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో హృదయగోచరము కాని వెన్నీయో సీతాపరచితివా హృదయగోచరము
కానివెన్నియో సిద్ధపరిచితివనాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారణను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారణను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రైజ్ ది లార్డ్. 3 సంవత్సరాల తర్వాత పాడినట్టున్నారు కదా. 3 సంవత్సరాలు, ఎందుకంటే నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఈరోజు. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఇగో ఇవాళ ఒక్కరోజు అందరికి వచ్చినవి వాడుకుందాం. కొత్తగా వాడినట్టు అవుతుంది కదా. కొత్తగా వాడినట్టు కాకుండా అందరం స్వరం ఎత్తి వాడదాం. మైకులు కొంచెం దూరం పెడదాం. అందరి స్వరం వినబడేటట్టు వాడదాం. ఓకే, అందరికి వచ్చా? బాసిల్లేను సిలువలో పాపక్షమ. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుండి 848వ పాట. 848వ పాట. బాసిల్లేను సిలువలో పాపక్షమ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుని నామాన్ని మహిమపరచడం మాత్రమే కాదు, పాటలో ఉన్న ప్రతి చరణంలో ఉన్న మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి, మనం ఆలోచించాలి. ఎందుకంటే దైవజనుడు ఈ పాట రక్షణను జ్ఞాపకం చేసుకోవడానికి రాశాడు కనుక జ్ఞాపకం చేసుకుంటూ మనం వచ్చిందే యేసుప్రభు వారి సిలువను ధ్యానించడం అంటే ఏంటిది? గుర్తు చేసుకోవాలి. ఏం చేయాలి? గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటూ పాట పాడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎత్తండి. బాసిల్లేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య ప్రేమ. బాసిల్లేను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నేను ఆహుతి చేసి, కలువరిలో నా
పాపము పోంచి సిలువకు నేను ఆహుతి చేసే కలుషారా కరుణించితివా కలుషారా కరుణించితివా బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా నీ మరణపు వేదన వృథగాదు నామది నీ వేదనలో మునిగెను నీ మరణపు వేదన వృథగాదు నామది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకు నాపై నీ ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయమొందితివి అందులకే భయమొందితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను
లేను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదిను సగడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదిను సగడి నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను మాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా మాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎంత ఆగినా కూడా సమయం ఆగట్లేదు కాబట్టి దేవుని సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ఒక క్షణము దేవునికి కృతజ్ఞతలు మనం తెలియజెప్పుదాం. నిజంగా దేవుడు తన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కని సమయాన్ని తన సన్నిధానంలో మనందరికి ఇచ్చి ఉన్నాడు. తన కృపను మనం ఎందు చూపించి ఉన్నాడు. ఇదిగో తన సన్నిధానంలోకి వచ్చిన వారిని ఆయన కాదనక తన కృపలో బలపరిచే దేవుడై ఉన్నాడు. ఇదిగో తన సన్నిధానములో దేవునికి మనము కృతజ్ఞతలు తెలియపరచుదాం. ప్రభువా, నీవు చేస్తున్న కార్యములకై మీకు వందనములు, నీవు చూపుతున్న కృపకై మీకు వందనములు. ఇదిగో నాయనా, నీ సన్నిధానములో ఇదిగో మేము కూడి ఉండగా మమ్ములను జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న దేవా, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్ములను జ్ఞాపకం చేసుకునండి, మా కుటుంబములను జ్ఞాపకం చేసుకునండి, మా పరిస్థితులను, మా చుట్టూ ఉన్న వాతావరణమును, మా మందిరమును, ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రతి పరిస్థితిలో దేవా, నీవు చూపుతున్న కృపకై మీకే వందనములు, స్తోత్రాలు. నేను నమ్మిన వారిని కాదనక ఎడబాయక నిలబెట్టు దేవా, నీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను మాసిల్లెను సిలువ పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా మాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సాయంకాల వేళలో నీ సన్నిధానములో నీవు చూపిన కృపకై, నీవు నడిపిస్తున్న విధానమునకై మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కృపను నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను రావాల్సిన బిడ్డలను నీ పాద సన్నిధికి నడిపించండి నాయన. మా అందరి ద్వారా మీరే మహిమ పొందండి దేవా, మీకు వందనములు తండ్రి. ఇదిగో వాక్యము చదువుకొని వాక్యమును ధ్యానించుటకు మేమందరము సిద్ధపడుచు ఉండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకొని నీ వాక్యము చేత మమ్మలను బలపరచుమని నీ ప్రేమగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి,
ఆమేన్. ఆమేన్. ప్రభు సన్నిధానంలో బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము